హలో అండి. ఇవాళ మన ఛానల్లో హైదరాబాదీ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. సో ఈ రెసిపీ ఎస్పెషల్లీ మీ అందరి కోసం నేను మా ఇంటి పైన ముస్లిమ్స్ ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ తీపిచ్చానండి ఈ వీడియో. అంటే వాళ్ళ చేత చేపించి మరీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మనం చేయడం కంటే వాళ్ళు చేయడం టేస్టీగా అనిపిస్తుంది కదా, అందుకనే. సో ట్రై చేయండి. సో చూడండి, ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దేశీ ఘీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ సన్న సేమియా మనకి రంజాన్ సీజన్లో అవైలబుల్ ఉంటుందండి. సో ప్యాకెట్ అయితే 100 రూపీస్ పడుతుంది. ఇందులో నేను హాఫ్ ప్యాకెట్ వేసుకొని సో ఘీలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అది తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ నేను ఏదైతే ప్యాకెట్ చూపిస్తున్నానో ఇలా నేను 2 ప్యాకెట్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇందులో మనం ఎలాంటి వాటర్ అయితే వేయకూడదు, మనకి పాలల్లోనే మొత్తం ప్రొసీజర్ అంతా అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ పాలు అనేది మనకి బాగా ఉడకాలన్నమాట. ఎంత ఉడికితే మనకి ఖీర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో మనకి పాలు అనేది బాగా ఒక 2-3 పొంగులు వచ్చినా పర్లేదు. ఆ తర్వాత చూడండి, మనం తీసుకున్న లీటర్ పాలకి ఇక్కడ 1/4 కప్ ఆఫ్ షుగర్, అలాగే ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాం అనుకో క్వాంటిటీ, అదే క్వాంటిటీ అన్నీ ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా మనకి 1 లీటర్కి షుగర్ అయితే 1/4 అయితే పడుతుంది. ఇప్పుడు అదే 1/4కి బాదం జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకుందాం, ఆ పేస్ట్, అలాగే కండెన్సర్ మిల్క్ సేమ్ అదే, లేదంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ అయినా సరిపోతుంది. అలాగే చూడండి, పచ్చికోవా, ఇవన్నీ ఇందులో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఈ పాలల్లోనే అన్నీ కరిగిపోవాలండి. ఇదంతా కరిగిపోయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే మనం పూర్తిగా ఆపేసేయాలండి. ఆపేసిన తర్వాత మాత్రమే మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో సన్న సేమియా ఇది యాడ్ చేసుకొని ఇలా 2 మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుందండి షీర్ కుర్మా. అంతే అనుకుంటున్నారా? ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి కదా. సో ఇదైతే ఇక్కడికి ప్రొసీజర్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు 10%లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ దేశీ ఘీ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి బాదం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో బాదం మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం టేకెన్ కదా, అందుకని మనం ముందు బాదం అయితే వేసుకుంటున్నాము. సో ఈ బాదం ఏంటంటే నేను నైట్ నానబెట్టేసిన తర్వాత పీల్ అయితే చేసుకున్నాం అనమాట, అందుకని అలా వైట్గా ఉంది. ఆ తర్వాత జీడిపప్పు అండ్ కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. సో మీ దగ్గర కిస్మిస్ కానీ లేదంటే ఇంకా వేరే డిఫరెంట్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నా కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనం ఇప్పుడు ఖీర్లోకి యాడ్ చేసుకొని పెట్టుకుంటే అంతే అండి, ఎంతో ఎమ్మీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకుండా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని యూనిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.